అదేందన్నా నువ్వు నీ బ్యాగ్ పడేసుకుని నువ్వు నన్ను అంటే ఎట్లా? కాదన్నా అన్న నేనేమనలేదన్నా. ఎక్కడ పని చెప్పు. హలో ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో నిన్న 745 ఎర్న్ చేసినాం కదా. ఇవాళ మిగతా అమౌంట్ 455 కూడా ఎర్న్ చేసి కంప్లీట్ చేసేస్తాం. మొత్తం 1200 అనేది. ఇవాళ కూడా ఒక 5 గంటలు రైడ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి టైం వచ్చేసి 4:38 అవుతుంది. ఫస్ట్ అయితే నిన్నటిది ఎర్నింగ్స్ చూసుకున్నాము. నిన్న టోటల్గా 9 ట్రిప్స్ కొట్టిన. ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. 745 రూపీస్ అనేది వచ్చింది. ఈ ఫస్ట్ ఆర్డరే మలక్పేట వచ్చింది కానీ మిస్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అనమాట. ఎవరు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ నిన్నట్లాగా ఫైనింగ్పూరి పికప్ వచ్చిందండి. అది డైరెక్ట్ తీసేసుకున్నాను ఇంకా. బట్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే బాలాజీనగర్ డెస్టినేషన్ చూపించింది. అక్కడ డ్రాప్ చేసిన తర్వాత 20 మినిట్స్ తర్వాత ఒక డ్రాప్ వచ్చింది కౌకూర్కి. అక్కడనే ఒక 4 ఆర్డర్లు వచ్చినాయి. ర్యాపిడో నన్ను కౌకూర్లో పిప్పి చేసింది. ఇట్లా అయితే కాదు అని ఇంకా డైరెక్ట్గా నేరెన్మెట్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి యాపరాల వరకు రాగానే అక్కడ నుండి బాలమరాయికి ఒక ఆర్డర్ వచ్చింది. బట్ ఆ కస్టమర్ బాగా తాగేసి ఉండే. అప్పుడే జనతా నుండి బయటికి వచ్చినారు. బైక్ కానీ గుట్కా వేసుకున్నారు నోట్ల. తను నాకు డైరెక్షన్ చెప్పుకుంటా లెఫ్ట్ అనగానే గుట్కా స్మెల్ గిప్పమని కొట్టింది. అండ్ నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏదేదో మాట్లాడుకుంటా నా దమాక్ తిన్నారు కస్టమర్ గారు. ఇక ప్యారడైస్ వరకు రాగానే టైం దొరికిందని చెప్పేసి ఇంకో ఫోన్ తీసి ఇంకా వ్లాగ్ చేద్దామని చెప్పేసి పెట్టిన. మధ్యలో ఏమైనా అంటే డెస్టినేషన్ దగ్గర పోయిన తర్వాత పేమెంట్ సరిగా చేస్తారో లేదో అని చెప్పి డౌట్ వచ్చింది. ఇంకా కస్టమర్ ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు కస్టమర్ బ్యాగ్ కింద పడిపోయింది. మీరే వినండి కస్టమర్ ఏమంటున్నారో బ్యాగ్ పడేసిన తర్వాత. మెల్ల మెల్లనే పోతున్నానే అన్న, మెల్లనే పోతున్నా. నువ్వు మెల్లగా ఆల్రెడీ ముందుగానే చెప్తూనే ఉంది కదా. నువ్వు ఇచ్చి నువ్వే చేసుకుంటున్నావు. నేనేం చేసుకున్నాను? రైడర్ డ్రైవింగ్ అది అయిపోయిందా? అదేందన్నా నువ్వు నీ బ్యాగ్ పడేసుకుని నువ్వు నన్ను అంటే ఎట్లా? నాకు మరి కాదన్నా రైడింగ్ అంటావు. రైడింగ్ ఏమన్నా అన్న నేనేమనలేదన్నా. ఎక్కడ పని చెప్పు. ఇదేనా? కస్టమర్ ఈజ్ ఏ గాడ్ కాబట్టి కస్టమర్ ఏమన్నా గమ్మన అనుకుంటా వచ్చేసినాం ఇంకా. సో ఇక్కడ దింపిన తర్వాత 140 రూపీస్ అయింది. కస్టమర్కి ఎక్కువ కష్టం కావద్దని చెప్పేసి డైరెక్ట్ ఇంకా క్యూఆర్ కోడ్ జనరేట్ చేసేసినాం ర్యాపిడోలోనే. కస్టమర్ చాలా మంచి కస్టమర్, ఫుల్ పేమెంట్ చేసినారు. గుడ్ కస్టమర్. 5 రేటింగ్స్ ఇచ్చిన కస్టమర్కి అయితే. వెంటనే నాకు కాచిగూడ డ్రాప్ వచ్చింది. స్టార్ట్ అయిపోయాను ఇంకా. ఇప్పుడు టైం వచ్చేసి 9:46 అవుతుంది. ఇక్కడనేమో నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నా. ఇక్కడ కూడా అసలు ఏమీ డ్రాప్స్ ఏమొస్తలేవు, ఆర్డర్స్ ఏమొస్తలేవు. స్టార్టింగ్ కౌకూర్లో ఏం రాలేదు, ఎండింగ్ నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఏమొస్తలేవు. ఇట్లయితే కాదని చెప్పేసి ఫేవరెట్స్లోకి వెళ్ళి హోమ్ సైడ్ డ్రాప్ అనేది యాక్టివ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను అక్కడికి ఇంటికి ఇంకా. బట్ ఆ టైంకి మా ఇంటి సైడ్ బయటలో ఎవరు లేకుండా కావచ్చు. నాకైతే ఒక ఆర్డర్ కూడా రాలేదు. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఆఫ్ చేసేసిన. సో ఇవాళ ఎర్నింగ్ చూసుకుందాం. ఇవాళ మాత్రం చాలా సప్పగా ఉండే. 9 ట్రిప్స్ కొట్టినా, కాకపోతే ఓన్లీ 565 రూపీస్ మాత్రమే వచ్చింది. అంతేనండి ఇవాళకి. నెక్స్ట్ టైం ఒక సబ్స్క్రిప్షన్ ఒక సింగిల్ డేను కంప్లీట్ చేసి చూపిస్తానండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభరాత్రి.